రమణులు చెప్పిన కథలు. మొదటి కథ కొండ అల్లుడు. నేను ఈ లేఖ రచన ఆరంభించక పూర్వం ఒక ఉదయాన భక్తుడొకడు శ్రీవారితో పురాణ గాథలను గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమ అనే పేరు ఏ కారణం వలన వచ్చిందో అన్నాడు. భగవాన్ నా వంక చూసి తెలుగులో అరుణాచల పురాణం ఉన్నదా అని అడిగారు. లైబ్రరీలో ఉన్నది, తీసుకురానా అన్నాను. ఊ అన్నారు భగవాన్. వెంటనే వెళ్ళి లైబ్రరీలో ఉన్న పుస్తకం తీసుకువచ్చి శ్రీవారికి ఇచ్చాను. ఆ కథను భగవాన్ ఎలా సెలవిచ్చారు. పరాశక్తి మొదట దక్ష ప్రజాపతి పుత్రిక సతీదేవిగా ఆవిర్భవించింది. శివుని ఇల్లాలు అయింది. త్రిమూర్తుల్లో ఉత్తముడు మహాదేవుడు అయిన శంకరునిపై అకారణ ద్వేషాన్ని పెంచుకున్న దక్షుడు ఆయనను ఆహ్వానించకుండా నిరీశ్వర యాగాన్ని ఆరంభించాడు. ఆ పిలువని పేరంటానికి వెళ్ళిన శివపతి తండ్రి దక్షుడు ప్రేలాపించిన శివనింద వాక్యాలను వినుట చేత తన జీవితం దూషితం అయినట్లు నిశ్చయించింది. యోగ మార్గాన దేహత్యాగం చేసింది. తరువాత తనను గురించి తప్పించిన పర్వతరాజ దంపతులు అయిన మేనా హిమవంతులకు పుత్రికగా జన్మించి పార్వతి అయింది. చిన్ననాటి నుంచి తోటివారు బొమ్మలాటలు ఆడుతుండగా తాను మాత్రం శివ సంబంధమైన పూజలు, లీలలు వంటి సద్విషయాలతో సత్కాలక్షేపం చేస్తూ భగవంతుడైన శంభునిపై అవాజ్యమైన ప్రేమను పెంచుకుంది. తెంపులేని శైవీభావంతో ప్రకాశించింది. సతీ వియోగ విరహతాపాన్ని తపస్సు చేత లయింప చేసుకొనుటకు లయకారకుడైన శంకరుడు హిమవత్ పర్వత ప్రాంతంలోని గంగాజల పాత సమీపాన గల వనంలో దుష్కర తపోయాగాన్ని అవలంబించాడు. తన సీమలోనే శివుడు విరాజమానుడై ఉన్నాడని గ్రహించి హిమవంతుడు హైమవతిని తోడ్కొని అతనిని దర్శించి, భగవాన్, ఈమె నా పుత్రిక, నీకు దాసి కాగోరుతున్నది. గణరహితంగా ఉన్న తమను తపశ్చర్యలకు కావలసిన ద్రవ్యాలను సమకూర్చగలదు. తాము ఆనతిచ్చే సేవలను చేయగలదు. ఆమెకు తమ సన్నిధి అనుగ్రహించవలను అని వినమ్రుడై ప్రార్థించాడు. అది విని శివుడు పార్వతిని నఖశిఖ పర్యంతం పరికించి, లేమ, ఈ చిరుత వయస్సులో నీకు కష్టమెందుకు? తండ్రిగారితో స్వగృహానికి వెళ్ళి సుఖించుము అన్నాడు. మన్నించలేదు పార్వతి. శంభువు యుక్తియుక్తంగా ఒక మాట, బేల, మేము ప్రకృతిని జయించి తపోనిష్టను అవలంబించాము. నీ కారణంగా ఇక్కడ ప్రకృతి సంబంధమైన దోషాలు ఉత్పన్నమవుతాయి కనుక నీవు తిరిగి వెళ్ళుటే శ్రేయస్కరం అన్నాడు. శివభక్తిచే పునీతమై పరిణిత అయిన అగజ సమయజ్ఞ అనగా సమయోచిత సందర్భాలు తెలిసినది. కేలుమూర్చి శంభుని ముఖబింబమున క్రీగంట నిలిపి, స్వామి, తాము ప్రకృతిని జయించామన్నారు. మరిక తపస్సు చేయుట ఎందులకు? తపస్సే చేసినచో అది ప్రాకృతిక శక్తితోనే కదా నాతో సంభాషించారు. అది ప్రకృతి సంబంధం చేతనే కదా. కేవల ఆత్మలో ఇటువంటి సంబంధాలు ఏవీ లేవు. మీ చేతలన్నీ ప్రకృతి నియమితములు కావా? మీకు తెలియకనే ప్రకృతి మిమ్ము సంపూర్ణంగా ఆక్రమించి ఉంది. అయినా ప్రకృతిని జయించిన వారికి నా సాన్నిధ్యం చేత కొత్తగా కలిగే భయం ఏమిటి అని నిర్భయంగా సందర్భోచిత మృదు వచనాలతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అశుతోషుడు సంతుష్టుడై ఇంగితజ్ఞ మధురవచని
నీ సమయస్ఫూర్తి ప్రశంసనీయం అని ఆమెను కొనియాడి తన సేవా సాన్నిధ్యమును ప్రసాదిస్తూ హిమవంతుడు తిరిగి వెళ్ళుటకు అనుమతించాడు. గిరిరాజకన్య శివపరిచారిక అయ్యింది. ప్రతిదినం తన పుష్పఫల తోయములు మొదలైన వాటిని భగవంతునికి సమకూర్చసాగింది. ఆమెకు ఆకలి దప్పికలే తెలియవు. ఎల్లప్పుడూ స్వామికి ఏమేమి చేకూర్చవలెనా అని తపనయే. అయితే ఆయనకు ఏం కావాలి? పూర్ణ కాముడు కదా. ఈ తపశ్చర్య ఒక నెపం వంక. తాను సుఖశాంతులతో ఊరక ఉంటేనే చాలు, లోకానికి మంగళకరం. తన ఉనికి లోకానికి ఉనికి, తన తృప్తి జగత్తుకు భోగ కారణం అయినప్పటికీ గిరీశుడు గిరిజ చేసే పరిసేవను సంతోషంతో ఆమోదిస్తాడు. ఆమె భక్తికి నమ్రతకు వశుడై ఆమె సౌందర్యం జగన్మోహనకరం. కానీ ఇతడో జగన్మోహ భ్రాంతిద్వాంత అంతకుడు, అనగా జగత్తు కల్పించే మాయ అనే చీకటిని నాశనం చేసేవాడు. వల్లకాటి వీరునికి ఈ సౌందర్యం కనిపిస్తుందా? ఈమె సేవా తత్పరత, శివ సందర్శనం ఉత్సాహం, శివపాద చిహ్నిత హృదయ పద్మం ఇవి శివుని దృష్టిని చూరగొన్న విషయాలు. అయితే ఇది శివపార్వతుల మధ్య మాత్రమే పరిమితమై కథా విశేషం కాదు. జగన్మాత పితరులను ఒకటిగా సంధానపరచడమే విధి రచన. కుమార సంభవం దాని ఫలం. దాని మూలంగా తారకాసుర సంహారం, తద్వారా లోక కళ్యాణం. ఇది పరమేశ్వరుని చరమోద్దేశం. కారణం లేనిదే కార్యం ఘటిల్లదని హర్షవాక్యం. అది ఈ విధంగా సంభవించింది. ఇక్కడ హిమభూమిలో తపశ్చర్యలో శివుడు ఆయన పరిచర్యలలో శైలజ నిశ్చల నిమగ్నుడై ఉండగా, అక్కడ స్వర్గసీమలో ఇంద్రాది దేవతలు సంక్షుభిత చిత్తులు కాసాగారు. ఇంద్రియములకు వసులైన వారి చిత్తములు తీరే అంత కదా. వారు ఇక ఉండబట్టలేకపోయారు. అందరూ కూడబలుక్కుని మన్మధుణ్ణి లేనిపోని ధైర్యవచనాలతో ఉబ్బవేసి యోగిరాజా శివుని సమ్మోహపరచటానికి పంపారు. తాము మాత్రం ఆ లీలను దూరం నుంచే విహంగ వీక్షణం చేయసాగారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదన్న ఆర్యోక్తిని విస్మరించి ఒకసారి పార్వతి పూజా ద్రవ్యాలు తీసుకుని వచ్చి శివుని సమీపాన ఉంచి ఒక క్షణకాలం నిలువగా ఆ పక్కనే ఉన్న పొదలో నిరీక్షిస్తున్న మన్మధుడు శివునిపై తన కామబాణాన్ని వదిలాడు. శివునికి లేశమాత్రం సంక్షోభం కలిగింది. పార్వతి సౌందర్యంపై దృష్టి నిలిచింది. వెంటనే తనలో కలిగిన మదన వికారాన్ని గుర్తించాడు. అపస్మారహరుడు త్రుటిలో మోహనాశకమైన త్రినేత్ర జ్వాలతో మదనాంతకం కావించాడు. అది ఆయన దృష్టిలో లోక శుభంకరం. శివంకరుడు కదా అతడు. ఇంతవరకు తనకు గిరితనయకు మధ్య నినదించిన ప్రేమ సంగీతంలో ఇప్పుడు కామం అనే అపశృతి ధ్వనించింది. అది అనురాగం, ఇది పెనురోగం. వైద్యోత్తముడు కదా అతడు. సమస్త రోగాలను జ్ఞానాగ్నిచే భస్మం చేయడం ఆయన ఏకైక వైద్య చికిత్స. బదిలిపరుచుకున్న మనస్సును ఆ తావులో నిలుపజాలక అక్కడి నుండి వెళ్ళిపోయాడు కామారి. నిరుత్తరమై నిలిచిన పార్వతిని తండ్రి వచ్చి తన భవనానికి తీసుకువెళ్ళాడు. తన శంకర వరివశ్య మన్మథ మాద్యంతో అలా ముగిసిపోయినందుకు పార్వతి దుఃఖించిన ఆమె పవిత్ర చిత్తానికి ఇందులో ఒక పాఠం స్ఫురించింది. దేహ సౌందర్యం శివునికి ప్రీతి కలిగించదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు అతడు వసుడు. ఇలా నిశ్చయించి
ఆమె ఒక తీవ్ర తపస్సుకు పూనుకుంది. శివయోగమే ఆమె లక్ష్యం. దానికి ఉపాయం కూడా శివయోగమే. గుహ పరిత్యాగానికి కూడా సమకట్టింది. తల్లి తల్లడిల్లి మానుము మా వలదు అంటూ వారించింది. ఉమా అంటే వారింపబడినది అనే మాట అలా పార్వతికి నామధేయమై ప్రసిద్ధమైంది. పేరైతే సంపాదించింది కానీ ఆ తల్లి తన సంకల్పం సడలించలేదు. గంగా తరంగిత హిమవగ్న భూమిని తపోవనం చేసుకుంది. పంచాగ్ని మధ్యలో అనగా 4 దిక్కుల్లోనూ మంటలు నెత్తిపై సూర్యుడు నిలిచింది. గడ్డకట్టించే హిమజాలాలలో కుత్తుకబంటి నీటిలో నిలిచింది. కనీసం ఎండుటాకులు కూడా తినదు. అది చూసి మునిగణమే ఆమెను అపర్ణ ఆకులు కూడా తిననిది అని స్తుతించారు. శివుడు ఆమె దీక్షను పరీక్షింపదలిచాడు. కొంటె బ్రహ్మచారిగా ఆమెను సమీపించాడు. తపస్సు మాని సుఖపడమన్నాడు. విఫలయత్నుడై చివరకు శివనింద చేయసాగాడు. మాయా బ్రహ్మచారిని దండించలేక, నాగభూషణ దోషణ సైరింపలేక పార్వతి ఆ ప్రదేశం నుండి తొలగిపోయింది. చెలికత్తెలను పిలిచి బ్రహ్మచారిని శీఘ్రమే సాగనంపమని ఆదేశించింది. ప్రసన్నుడైన శంకరుడు నిజరూపమును ప్రకటించి ఆశ్చర్యపోయిన పార్వతిని చేపట్టపోయాడు. తన తండ్రిని సంప్రదించి యథావిధిగా వివాహమాడమన్నది సాధ్వి. ఆమెను దీవించి స్వస్థానం చేరి శంకరుడు సప్త ఋషులను అరుంధతిని తన వివాహానికి మధ్యవర్తిత్వం చేయమన్నాడు. జగన్మాతా పితరుల కళ్యాణమును చూడడానికి విశ్వమంతా వ్యాపించిన సతంతులంతా ఆత్రంగా హిమవంతుని రాజ్యం చేరుకోగా మంచు పర్వతాలను భక్తజన వర్షం ముంచెత్తింది. పార్వతీ కళ్యాణ వరుడు అయిన భక్తవ శంకరుడు హిమవంతునికి ఇంకా ఇతర భక్తులకు కళ్యాణ సుందరుడై కనువిందు చేశాడు. అయితే బాహ్య సౌందర్యం, ఆడంబరం, మోహచిత్తులైన మేనాదేవి తదితర రాజసికులకు ఆ సుందర శివుడే గంగిరెద్దు మేళగానిగా శ్మశానభూత ప్రేతగణాది పటాటోపదర్శనంతో గుండెలు జలధరింపచేశాడు. కళ్యాణం అంటే పార్వతీ పరమేశ్వరులదే అన్నట్లు సంభవించింది. ఇతర దేవతా వివాహాలేవి పురాణాలలో ఇంత వైభవోపేతంగా వర్ణింపబడలేదు కూడా. వివాహ సమయంలో వరుని ప్రవర అంటే ఆ వంశానికి కర్తలైన ఋషులు చెప్పే సమయం వచ్చింది. తంతు నడుపుతున్న చతుర్ముఖుడు మౌనం వహించాడు. దేవతలతో సహా అహూతులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నారదుడు చొరవ చేసి శివుని గురించి తెలియని వారు ఆయన ప్రవరను ఎలా ఊహించగలరు? ఎవరి నుండి సమస్తము ఉద్భవించిందో అతడు అజుడు అంటే పుట్టనివాడు, స్వయంభువుడు అంటే స్వతంత్రునిగా అవతరించగలవాడు, ఈశ్వరుడు అయిన అతడు నిరీశ్వరుడు అంటే తనకు మరొక కర్త లేనివాడు. తన నమ్రత చేత, భక్తి పరాధీనత చేత మన మధ్య సంచరించుటకు దిగి వచ్చిన ప్రభువు వరుడే ప్రవరుడు అని వివరించాడు. తంతు ముగించాడు బ్రహ్మ. కానీ వరప్రవర విషయంలో హిమవంతునికి శంక పూర్తిగా పోలేదు. తన అల్లుడి వంశం కులగోత్రాలు ఏమిటో తెలియలేదు. శంకా నివృత్తి చేసే గనుడే కరువయ్యాడు. శివపార్వతుల కైలాసవాసం శివానందం పండించసాగింది. ఒకనాడు గౌరీ వినోదార్థం శంకరుని వెనుక చేరి తామరలను తిరస్కరించే చేతులతో ఆయన కన్నులను మూసింది. సూర్యచంద్ర రూప నేత్రాలు మూతపడగానే లోకం అంధకార బంధురమైంది.
సంక్షోభాన్ని నివారించేందుకు శివుడు తన నిటలాక్షాన్ని తెరిచి వెలుగు నింపాడు. జరిగిన అపరాధానికి పార్వతి లజ్జాన్విత కాగా శివుడు, నీ వినోదం లోకానికి ప్రమాదకరమైంది, కష్టం కలిగింది మన బిడ్డలకే కదా అని చల్లగా మందలించాడు. మాతృహృదయం తల్లడిల్లగా ముజ్జగజ్జనని అగజ ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేయడానికి అనుమతి వేడుకుంది. పశ్చాత్తాపమే తపస్సు అని తన పతి ఎంత చెప్పినా వెనక గౌరి కైలాసం నుండి బయలుదేరింది. సరాసరి కాశీ చేరుకున్నది ఆ దయారాశి. వర్షాభావం చేత కరువు కాటకాలతో కటకట్లాడుతుంది ఆ పవిత్ర నగరం. జనుల క్షుబ్ధతను తీర్చుటకు సమకట్టింది మాత. ఒక అన్నసత్రాన్ని నెలకొల్పింది. అక్షయ పాత్ర తన హృదయాన్ని చేబూనింది. అడిగిన వారికి బువ్వ, అడగని వారిదే పాపం అన్న కోశాన్ని పూరించే తల్లి అయి అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. ఆమె కీర్తిని విన్న కాశీరాజు తండులాలు అంటే ధాన్యం అప్పుగా తెమ్మని అనుచరులను ఆమె వద్దకు పంపాడు. పక్వాన్నం పంచభక్షాలుగా సిద్ధమై ఉండగా ధాన్యం కోసం ఈ అప్పులేమి నిరాకరించింది మాత. రాజు సామాన్యుని వలె అన్నపూర్ణ సత్రం చేరి మాత చేతి ప్రసాదాన్ని భుజించి బుద్ధి వికసించగా ఆమె తేజో విశేషాన్ని చూసి పాదాలపై మరిమరిపడి పరిపరి విధాల సన్నుతించాడు. ఆమె శాశ్వత నివాసానికై వేడుకొన్నాడు. అన్నదాత్రి ప్రసన్నయై, నా నివాస కారణంగా ఈ ప్రాంతం ఇక సుభిక్షమైంది. ఇక దక్షిణ దేశానికి వెళ్ళవలను అన్నది. రాజుకు నిత్య పూజకై ఆ సత్రంలోనే అర్చా విగ్రహ రూపంలో స్వర్ణపూర్ణి అయి సాక్షాత్కరించి కాశీపురాధేశ్వరి అయ్యింది. ఇప్పుడు ఇక కాంచీపురంలోని కంపా నది తీరాన ఇసుకలింగాన్ని నిర్మించి పూజించసాగింది. శివ ప్రేరణ చేత నదిలో వరద వెల్లువయింది. సైకత లింగాన్ని రక్షించే నిమిత్తం హృదయానికి హత్తుకోగా ఆమె హస్తకంకణం చిహ్నాలు, స్తన చిహ్నాలు లింగంపై నెలకొన్నాయి. ఆమె నిష్ఠూరనిష్టకు తుష్టుడైన శిపివిష్టుడు అంటే శివుడు ఆమెను అరుణాచలానికి వెళ్ళి గౌతమ మహర్షి వద్ద భక్తి రహస్యాలను పొందవలసిందిగా ఆదేశించాడు. అరుణశైలం చేరిన శైలజ మొదట ప్రవాళగిరి పైనున్న గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళగా ఋషిపుత్రుడైన శతానందుడు ఆమె దర్శనంతో ప్రహర్ష పులగాత్రుడు సర్వస్సుడైనాడు. కుశలతో తిరిగి వస్తున్న తండ్రికి ఎదురేగి అతడు శ్రీమాత ఆగమన విశేషాన్ని దగ్ధత స్వరంతో విన్నవించాడు. శ్యామలామాత సన్నిధి చేత అరుణశైల భూములన్నీ సస్యశ్యామలమై పత్రపుష్ప ఫల సమన్విత వృక్ష సంపదతో హరిత తేజాన్ని ప్రసవించాయి. గౌతముడు కంపమానగత్రుడై వడివడిగా కుటీరానికి చేరి శివయువతి పాదాలను కన్నీటితో అభిషేకించాడు. ఆమె అభిష్టం మేరకు జగన్మాతకు ఆచార్యుడైన శివార్చన విధిని, శివభక్తి ఉపాయాలను తెలియజేశాడు. ముని నిర్దేశించిన నిష్ఠతో నిగ్గుతేరిన సతికి పశుపతి ప్రత్యక్షమై వరం ప్రసాదించాడు. సుదీర్ఘ శివ వియోగాన్ని లోకహితార్థం సహించిన దేవి, నేను ఈ విరహాన్ని ఇక సహించలేను. నీ నుండి
దూరం చేసిన ఈ శరీరమే నాకు వద్దు. నీ యందు నాకు అవినాభావాన్ని కలుగజేయుము భక్త మందార అని వేడుకుంది. చతురుడైన అరుణశైల విభుడు ఆమెకు తన శరీరంలో తనతో సమభాగం పంచి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. పార్వతి తపస్సు శుభంకరంగా సంపూర్ణమైంది. తనయను అనుగ్రహించిన పర్వతరూప అరుణాచలుడే తన అల్లుడు అని హిమవంతుడికి తెలియవచ్చింది. తాను పర్వతమే, తన అల్లుడు కూడా పర్వతమే కాబట్టి తన జాతికి చెందినవాడే అని గ్రహించి బ్రహ్మముచ్చట పడిపోయాడు కొండలరాజు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.